20 ఏళ్లుగా మహానాడు కార్యక్రమం చూస్తూ ఉన్నానని టీడీపీ రాష్ట్ర మహిళా నేత గుడిసె ఆదికృష్ణమ్మ అన్నారు. రాష్ట్రమే కాదు దేశ నలుమూలల నుండి పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి వేడుకను చూడడం ఆనందంగా ఉందంటున్న టీడీపీ రాష్ట్ర మహిళా నేత గుడిసె ఆదికృష్ణమ్మతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కడపంతా ఏదైతే పసుపుమయమైన పరిస్థితి కనిపిస్తుంది. కడప వీధులన్నీ కూడా పచ్చ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఆదోని నియోజకవర్గం సంబంధించిన టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్కడ చెప్పండి, ఏదైతే మొదటి రోజు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది మహానాడు, మరి మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా నేను మహానాడుకు వస్తున్నాం. నాతో పాటు ఆదోని నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా అండ్ దేశం నలుమూలలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ కూడా 27, 28, 29 ఒక మహా పండుగలాగా, తెలుగుదేశం పార్టీ పండుగలాగా మేము జరుపుకుంటున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఏ ముహూర్తాన్ని స్థాపించారో కానీ ఇది బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాథమికమైనటువంటి పార్టీ కనుక మేమందరం కూడా చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా అందరం కలిసి, కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ వచ్చి పండుగ జరుపుకుంటాం. అంటే చెప్పండి, కడపలో పెట్టారు అంటే కడపలో పెట్టడానికి ఉద్దేశం ఏమైనా ఉందా, లేదా వైసీపీ అధినేత స్వస్థానం కాబట్టి పెట్టారా, లేకపోతే దేవుని గడప అని చెప్పి దేవుని గడపలో పెట్టాల్సి వచ్చింది? ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే బీఆర్కే న్యూస్ వరకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గత 5 సంవత్సరాల విధ్వంసక పాలనని, అలాగే రాయలసీమ ముఖ్యమంత్రి ఉండే కూడా రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కూడా సాగు చేయలేనందుకు కేవలం ఇక్కడ కడపలో నిర్వహించింది. ఎందుకంటే రాయలసీమ డిక్లరేషన్ నుంచి రాయలసీమ ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని తుదిముట్టించాలనే ఏకైక ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఏర్పాటు జరిగింది. అలాగే ఈ రాయలసీమలో ఈరోజు అనేక సోలార్ ప్రాజెక్టులు అయితేనేమి, సాగునీరు ప్రాజెక్టులు అయితేనేమి, అంద్రీవని యుద్ధ ప్రాతిపదికగా చేపట్టేందుకు, అలాగే ఇప్పుడే నిన్ననే చెప్పినారు రాయలసీమ కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళికని ఏర్పరిచి కడపలో జరుగుతున్న ఈ మహానాడుకు ఒక ప్రత్యేకతను చాటాలని చెప్పి కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి ఈ మహానాడుకు వచ్చిన ఎప్పటిలాగానే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేయాలి, ప్రతి కార్యకర్త కూడా కలిసి అందరూ ఒక కుటుంబంలా మెలగాలని చెప్పి 1 కోటి మంది సభ్యులున్న ఈ ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలైతేనేమి అన్ని రకాల రాజకీయ చైతన్యం తెచ్చి అన్ని రకాల ప్రజలకు అభివృద్ధి చెందే విధంగా, రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ మహానాడులో డిక్లరేషన్ ఇస్తూ కడపలో ఒక మరుపురాని మహానాడుగా చరిత్రలో పుటల్లో నిలిచిపోవాలని చెప్పి కూడా మా లోకేష్ గారు అయితేనేమి, మా పల్లా శ్రీనివాసరావు గారిని అందరూ కూడా శ్రమిస్తారని చెప్పి హృదయపూర్వకంగా బీఆర్కే న్యూస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహానాడు అంటే అనేక మహానాడులు నిర్వహించాం, బట్ కడపలో నిర్వహించిన మహానాడు అయితే ఇది చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కడప.